కెరీర్ ని ఎప్పుడో మొదలుపెట్టిన చిన్న చితక రోల్స్ నుండి సైడ్ రోల్స్ చేస్తూ తర్వాత మెయిన్ లీడ్ రోల్స్ కి వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ లాక్డౌన్ టైంలో కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాతో డిజిటల్ లో పర్వాలేదనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఆ తర్వాత తన కెరీర్ టర్నింగ్ మూవీగా డీజే టిల్లు సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన సిద్ధుకి వరుసపెట్టి ఆఫర్స్ వెల్లువలా రాగా కొన్ని సినిమాలు ఒప్పుకున్నా కూడా తర్వాత మళ్లీ డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమాతోనే సంచలనం సృష్టించి తన కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. 130 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయగా ఈ విజయం తర్వాత ఇప్పుడు సిద్ధు మార్కెట్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోగా వరుస పెట్టి భారీ ఆఫర్స్ వస్తూ ఉండగా తన రెమ్యునేషన్ కూడా భారీగా పెంచేశాడు సిద్ధు. ఇప్పుడు డీజే టిల్లు సినిమా కోసం అప్పట్లో 80 లక్షల నుండి కోటి రేంజ్ లో రెమ్యునేషన్ ను అందుకున్నాడని టాక్ ఉండగా టిల్లు 2 సినిమా కోసం ఆల్మోస్ట్ 6 కోట్ల రేంజ్ దాకా రెమ్యునేషన్ ను తీసుకున్నాడని టాక్ ఉంది. ఇప్పుడు టిల్లు 2 సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత తన రెమ్యునేషన్ ను మరింతగా పెంచేసి 10 నుండి 12 కోట్ల రేంజ్ లో రెమ్యునేషన్ ను ఒక్కో సినిమాకు గాను తీసుకుంటున్నాడనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తన మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ రేంజ్ రెమ్యునేషన్ తనకిప్పుడు డీజే టిల్లు లాంటి సక్సెస్ తర్వాత సమంజసమేనని చెప్పవచ్చు. కానీ టిల్లు అనే మూవీ ఒక బ్రాండ్ వాల్యూను క్రియేట్ చేయగా తర్వాత వచ్చే సినిమాలు ఎంతవరకు సిద్ధు మార్కెట్ ను స్టేబుల్ గా నిలబెడతాయన్న దానిపై తన అప్కమింగ్ మూవీస్ మార్కెట్ రేంజ్ ఎలా ఉంటుంది అనేది చెప్పగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.